బ్రేకింగ్ న్యూస్. మద్యం ముడుపుల కేసులో సిట్ అధికారులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ముంబై వ్యాపారి అనిల్ చోక్రాన్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం కేసులో అనిల్ A49 నిందితుడిగా ఉన్నారు. ఇక మద్యం ముడుపులను షెల్ కంపెనీల ద్వారా వైసీపీ పెద్దలకు అనిల్ పంపినట్లు సిట్ విచారణలో నిర్ధారణ అయింది. షెల్ కంపెనీల ద్వారా అనిల్ 77 కోట్ల రూపాయలను తరలించినట్లు గుర్తించారు. ముంబైలో అనిల్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక నిందితుడిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మద్యం ముడుపుల కేసులో సిట్ అధికారులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ముంబై వ్యాపారి అనిల్ చోక్రాన్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం కేసులో అనిల్ A49 నిందితుడిగా ఉన్నాడు. ఇక మద్యం ముడుపులను షెల్ కంపెనీల ద్వారా వైసీపీ పెద్దలకు అనిల్ పంపినట్లు సిట్ విచారణలో నిర్ధారణ అయింది. ఇక షెల్ కంపెనీల ద్వారా అనిల్ 77 కోట్ల రూపాయలను తరలించినట్లు గుర్తించారు. ముంబైలో అనిల్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. నిందితుడిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ లో తాజా పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, ఓవర్ టు యు. మద్యం కేసులో ఏదైతే ఉందో మద్యం కేసులో ముడుపుల వ్యవహారానికి సంబంధించి కీలక నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ముంబై వ్యాపారి అనిల్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈయన ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులోని A49 నిందితులుగా ఉన్నారు. మద్యం ముడుపులను షెల్ కంపెనీల ద్వారా గత ప్రభుత్వ హయాంలోని పెద్దలకు పంపినట్లుగా ఈయన గుర్తించడం జరిగింది సిట్ అధికారులు. అయితే షెల్ కంపెనీల ద్వారా అనిల్ 77 కోట్ల రూపాయలు తరలించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ముంబైలో అనిల్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఏసీపీ కోర్టులోని సిట్ అధికారులు అనిల్ చొక్కరను హాజరుపరచడం జరిగింది. మరి కాసేపట్లోని ఏసీపీ కోర్టు అరెస్ట్ కు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించి వ్యవహారం చూసినట్టయితే తొలుతుగా 40 మంది వరకే నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు ఏదైతే ఉందో రెండోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలోని నిందితుల పేర్లను పెంచడం జరిగింది. 49 వరకు పెంచారు. ఈ నేపథ్యంలోని ఈ పెంచడానికి గల కారణాలు కూడా సిట్ వివరించడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ముడుపుల వ్యవహారానికి సంబంధించి మొత్తం ఈ సొమ్మును దాదాపు వందలాది కోట్ల సొమ్ములను షెల్ కంపెనీలకు తరలించడం, దాంతో పాటు హవాలా రూపంలోని విదేశాలకు తరలించి అక్కడ
ఇతర కంపెనీల్లో పెట్టుబడి పెడతాం. దాంతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి కూడా పెట్టుబడుల రూపంలో మంచినట్లుగా చిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనిల్ చొక్రాకు సంబంధించి చూసినట్టయితే దాదాపు 77 కోట్ల రూపాయల వరకు కూడా షెల్ కంపెనీలకు తరలించినట్లుగా సిట్టు గుర్తించింది. ఈయన ప్రధానంగా ఈ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో కావచ్చు, దాంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలకు భారీ మొత్తంలోని కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ముడుపుల సొమ్ములను పూర్తి స్థాయిలో షెల్ కంపెనీలకు తరలించినట్లుగా సిట్టు గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ప్రధానంగా ఏపీఎస్బిసిఎల్ నుంచి వచ్చిన చట్టబద్ధమైన డబ్బును ఏదైతే ఉందో వైట్ మనీని అక్రమంగా నల్ల డబ్బుగా మార్చే ఉద్దేశంలోని ముంబై కేంద్రంగా నెలకొన్న షెల్ కంపెనీలకు నిధులు చట్టవిరుద్ధంగా మరలించి ఆ తర్వాత ఆ నల్లధనాన్ని ఏదైతే ఉందో బ్లాక్ మనీని మద్యం సిండికేట్లు, దాంతో పాటు అప్పుడు ప్రభుత్వం పెద్దలకు ముడుపులు చెల్లించడానికి ఉపయోగించినట్లుగా సిట్ ఏదైతే ఉందో ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది, దాంట్లోని వెల్లడించడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం దాదాపు 77.55 కోట్ల మొత్తాన్ని ఆదాన్, లీలా, ఎస్పీఐ నుండి ముంబైకి చెందిన 4 కంపెనీలకు దాదాపు వరల్డ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, త్రిపాఠి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అనిల్ చొక్రా నడుపుతున్న విశాల్ ఎంటర్ప్రైజెస్ కు మొత్తం 5-6 కంపెనీలకు బదిలీ చేసినట్లుగా సిట్ గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఈయన కోసం గత కొన్ని రోజుల నుంచి కూడా సిట్ అధికారులు వెతుకుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న అనిల్ ను ముంబైలో అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన్ని ఏసీపీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు అనిల్ ను తీసుకుని ఏసీపీ కోర్టుకు వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లోని ఏసీపీ కోర్టు దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే స్కామ్ జరిగిన తర్వాత భారీ మొత్తంలోని దాదాపు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన సొమ్ము పూర్తి స్థాయిలో అవినీతి జరిగిన నేపథ్యంలో మొత్తం ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన డబ్బును ఎక్కడెక్కడికి మలిచారు, ఏ ప్రాంతంలో ఉంచారు అనే దానిపై కూడా ఇప్పటికే స్ట్రిక్ట్ ఫోకస్ పెట్టిన తరంలో ప్రస్తుతం ఈ కేసులో A49 నిందితుడిగా ఉన్న అనిల్ అరెస్ట్ ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిట్ ఈ రోజు ఏసీపీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కోరే అవకాశాలు కనిపెడుతున్నాయి. రిమాండ్ లోని మరింత లోతైన విచారణ జరిగితే భారీ మొత్తంలోని ముడుపులోని వేరే కంపెనీలకు ఏ విధంగా మలిచారు, దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలోని ఆధారాలు సేకరించే అవకాశాలు కనిపెడుతున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు ఏసీపీ కోర్టులోని ప్రస్తుతం అనిల్ ను హాజరుపరిచారు. హరి రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.